రంగం బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారత సైన్యం అమ్ముల పొదిలో అధునాతన అస్త్రాలు ఉన్నాయి. అయినప్పటికీ మరింత శక్తివంతమైన ఆయుధాలు, క్షిపణులు వంటి వాటిని కొనుగోలు చేసే ప్రతిపాదనకు రక్షణ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ తరువాత రక్షణ సామర్థ్యం పెంపులో భాగంగా భారత్ తీసుకున్న రెండో అతిపెద్ద నిర్ణయం ఇదే. భారత రక్షణ రంగం నానాటికి బలోపేతమవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణ రంగ సామర్థ్యం పెంపుపై భారత్ దృష్టి సారించింది. శత్రు దేశాలు ఎప్పుడు ఏ మార్గంలో ఏ విధంగా దాడులు చేసినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు త్రివిధ దళాల బలాన్ని మరింతగా పెంచుకుంటోంది. 2035 నాటికి దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇందులో భాగంగానే భారత త్రివిధ దళాల శక్తిని వేగంగా పెంచుతోంది. ఇప్పటికే దేశ రక్షణ రంగంలో అధునాతన ఆయుధాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు వంటివి ఉన్నాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అధునాతన అస్త్రాలను భారత సైన్యం అమ్ముల పొదిలో సమకూర్చుకుంటోంది. త్రివిధ దళాల్లో అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటూ వాటి శక్తిని వేగంగా పెంచుతోంది. తాజాగా సైనిక సామర్థ్యాలను పెంచేందుకు నాగ్ క్షిపణులు, ఉభయచర యుద్ధ నౌకలు, ఎలక్ట్రానిక్ గూఢచర్యం, నిఘా వ్యవస్థలు సహా 79,000 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక హార్డ్వేర్ కొనుగోలు ప్రతిపాదనలను రక్షణ శాఖ ఆమోదించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ కొనుగోలు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ సామర్థ్యం పెంపులో భాగంగా భారత్ తీసుకున్న రెండో అతిపెద్ద నిర్ణయం అధికారిక వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో ఆయుధాల పరంగా ఇది రెండో అతిపెద్ద నిర్ణయం. ఆగస్టు 5న కూడా 67,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు DAC ఆమోదం తెలిపింది. ALWTని విశాఖలో నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. ఇది సంప్రదాయ అణు జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోగలదు. కేంద్రం ఆమోదం తెలిపిన ఆయుధాల్లో భారత నౌకాదళం కోసం ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్లు, 30 mm నేవల్ సర్ఫేస్ గన్స్, అధునాతన తేలికపాటి టార్పెడోస్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ సిస్టమ్, 76 mm సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ ఉన్నాయి. LPDల కొనుగోలు వల్ల సైన్యం వైమానిక దళంతో కలిసి నౌకాదళం ఉమ్మడి కార్యకలాపాలను చేపట్టడానికి సహాయపడుతుందని కేంద్రం తెలిపింది. LPDలు భారీ సామగ్రిని రవాణా చేయడానికి, సైనికులను దింపడానికి ఉపయోగించే యుద్ధ నౌకలని పేర్కొంది. LPDలతో మానవతా సహాయం, విపత్తు సహాయ చర్యలు వంటివి కూడా చేపట్టడానికి వీలు ఉంటుందని తెలిపింది. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ DRDO స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ALWTలతో సంప్రదాయ అణు, మిడ్జెట్ జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోగలమని పేర్కొంది. 30 mm నేవల్ సర్ఫేస్ గన్స్తో భారత నౌకాదళం, భారత తీర రక్షణ దళం తక్కువ తీవ్రత గల సముద్ర కార్యకలాపాలను నిర్వహించవచ్చని తెలిపింది. భారత సైన్యం కోసం నాగ్ క్షిపణి వ్యవస్థ ట్రాక్డ్ MK2 NAMIS గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలైన్డ్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, అధిక చలనశీలత వాహనాల HMVS కొనుగోలుకు ఆమోదం లభించింది. NAMIS కొనుగోలుతో శత్రు యుద్ధ వాహనాలు, బంకర్లు, ఇతర ఫీల్డ్ ఫోర్టిఫికేషన్లను నిష్క్రియం చేసే సామర్థ్యాన్ని సైన్యానికి మెరుగుపరుస్తుంది. GBMESలు శత్రు కార్యకలాపాల ఎలక్ట్రానిక్ గూఢచర్య సమాచారాన్ని అందిస్తాయి. అధిక చలనశీలత వాహనాలు HMVSల వల్ల విభిన్న భౌగోళిక భూభాగాల్లో దళాలకు లాజిస్టిక్ మద్దతు గణనీయంగా మెరుగుపడుతుంది. భారత వైమానిక దళం కోసం కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ సాచ్యురేషన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ కొనుగోలుకు ఆమోదం దక్కింది. ఇవి స్వయం ప్రతిపత్తిగా టేకాఫ్, ల్యాండింగ్, నావిగేషన్తో పాటు లక్ష్యాన్ని గుర్తించడం, మిషన్ ఏరియాలో పేలోడ్ను అందించడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. తాజాగా రక్షణ శాఖ ఆమోదించిన ప్రతిపాదనలతో సైన్యం మరింత శక్తివంతంగా మారనుంది. భారత రక్షణ రంగంలో ఎన్నో రకాల అధునాతన ఆయుధాలున్నాయి. సైన్యం అమ్ముల పొదిలో శక్తివంతమైన అస్త్రాలు ఉన్నప్పటికీ మరింత అధునాతన ఆయుధాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలను తాజాగా రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే రక్షణ రంగంలో మరిన్ని శక్తివంతమైన అస్త్రాలు చేరనున్నాయి.